విధవరాలు మీకు ఇష్టమా? విధవరాలు ఇష్టం అన్నవాడు చేయొద్దండి. విధవరాలు ఇష్టం అన్నవాడు ఇష్టం లేదండి మీకు? విధవరాలు అంటే ఇష్టం అన్నవాడు, ఇష్టం ఉన్నవాళ్ళు ఇప్పటికీ వాళ్ళని ఏం మాట అనకూడదు. ఇక వాళ్ళ అన్న అనకూడదు, వాళ్ళ అన్న అనకూడదు. దేవుడు వారి పక్షంగా వ్యాజ్యమాడతాను. అసలు వాళ్ళనే కాదు, ఎవరేమన్నా మనం నోరు మూసుకుంటే మంచిది. ఇంట్లో భార్య భర్త అనుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, అది వేరే. అబ్బా నోరు మూసుకోమని చెప్పాడు అయ్యారని చెప్పంటే కాళ్ళు ఎగురుతారు. వాళ్ళు లెగమని కాదు అక్కడ. బయటి వారు ఏదన్నా కానీ మనం నోరు మూసుకుంటే దేవుడు మన పక్షంగా మనం వ్యాజ్యమాడితే ఆయన మౌనంగా ఉంటాడు. మనం వ్యాజ్యమాడితే గెలుస్తామా? దెబ్బలు తింటాం, మాటలు పడతాం, ఏడుతూ కూర్చుని మూలుగుతాం ఇంట్లోకి వచ్చి. అదే నోరు మూసుకున్నాం అనుకో, ఆ ఏడు పేరు దేవుడి దగ్గరకు వచ్చి ఏడ్చి ప్రభువా నీకు అప్పగిస్తున్నాను న్యాయం చేయి అన్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ లెగిస్తారు. అసలు మాట్లాడగలుగుతారా? మాట్లాడలేదు. అంత నేను ఎప్పుడైతే చెప్తాను మీకు అదే చెప్తున్నా, మీరు మాట్లాడకుండా మౌనం ఉండి ప్రార్థన చేయండి, మీ పక్షంగా మన పక్షంగా దేవుడు వ్యాచి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అది విధవరాల గురించి వాక్యం వింటున్నాం. ఈరోజు కూడా ఒక ముగ్గురు గురించి వినేసి ముగించుకుందాం. పోయిన వారిని ఎవరెవరి గురించి విన్నాం? అన్నాను ప్రవక్త అనే ఒక విధవరాల గురించి విన్నాం. అలాగే తర్వాత సారేపత్ అనే విధవరాల గురించి విన్నాం. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఏ పుస్తకం రాయబడ్డారు వీళ్ళందరూ? ఎంతమంది విధవరాళ్ళు? 5 విధవరాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకా ధనవంతులు ఉన్నారని చెప్పారు. లోకాసువార్త ఎంతమంది? లోకాసువార్త ధనవంతులు ఎంతమంది? ఆయన చెప్పాడండి, బైబిల్ చదువుతున్నారు రవి గారు. 4 ధనవంతులు బైబిల్లో ఉన్న లోకాసువార్త 4 ధనవంతులు. చెప్పండి, మిమ్మల్ని మీ మైండ్ ఎంత తోగినా ఎలిగితోలు ఏడాది ఉతికినా నలుపున్నది పేగని తెలుపు కదని సాగత, అవునా? అట్టాకి ఎన్నిసార్లు చెప్పుగాక నాకు అనిపిస్తుంది, ఒక వారం గ్యాప్ ఇచ్చి చెప్పిన వాక్యం చెప్పిన మీకు గుర్తుండదని అనిపిస్తుంది. అట్లా చెప్పొచ్చు. నేను మర్చిపోతున్నారుగా. ఈ వారం చెప్పిన వాక్యం ఒక వారం గ్యాప్ ఇచ్చి ఇంకో వారం చెప్పానుకో, మీరు కొత్త వాక్యం చెప్పారు అనుకుంటారు. మీరు ఎందుకని నలిపేగా తెలుపు ఉన్నట్లా గుర్తుండట్లేదు. ఎందుకని? మరి బండికి ఆ పలానా టైర్కి ఏరేంచి అంటారే, అరెంచుతారంటారుగా. ఇక్కడి నుంచి చెప్తారు. ఆ బండి బీటింగ్ రవి గారికి ఎంత జ్ఞానం ఇచ్చారంటే నేను చాలా సంతోషపడతాను. అందరి దగ్గర చెప్తా కూడా. మాకు విశ్వాసం ఉందంటే ఆయన గారి బండి అక్కడ ఆడుతుంటే ఏ ప్రాబ్లం ఇక్కడ చూసి చెప్తాడన్న, అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మరి ఈ జ్ఞానం ఏమైంది? ప్రియులారా, 4 ధనవంతులు లోకాసువార్తలో. 1 వెర్రివాడైన ధనవంతుడు, 2 లాజరు ధనవంతుడు నరకంలో పడవేయబడిన ధనవంతుడు, 3 యవనస్తుడైన ధనవంతుడు పరలోక రాజ్యం కోసం వచ్చి అందరికి వెళ్ళిపోయిన ధనవంతుడు, 4 ఎవరమ్మా? రక్షణ పొందిన జక్కయ్య అనే ధనవంతుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 5 విధవరాళ్ళు 2 గురించి విన్నాం. 3వ విధవరాల గురించి వింటున్నాం. విధవరాల గురించి దేవుడు ఏం చెప్పాడు? నేను మీ పక్షంగా ఉంటాను, నీకు భర్తనై ఉంటాను, నీతో వ్యాజ్యమాడతాను అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు అలా వ్యాజ్యమాడాలంటే ఈడెలా ఉండాలి? అబ్బో భలే ఉందిగా. దేవుడు మా పక్షంగా వ్యాజ్యమాడతా అన్నాడు, ఇంక మేము నోరు తెరిచి చెప్పిస్తే దేవుడు చెప్పిస్తారని చెప్పి అనుకుంటారేమో. అట్లా కాదు. దేవుడు మీ పక్షంగా వ్యాజ్యమాడాలంటే దేవునికి అనుకూలంగా మనము నడుచుకోవాలి. ఇప్పుడు ఆత్మీయ విధవరాళ్ళు ఎవరు? విధవరాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? భర్త చనిపోయిన వారిని విధవరాలు అన్నాం. మరి భార్య చనిపోయిన వ్యక్తిని ఏమంటారు? భూమి మీద విధవ అంటారు. అంతేనా? ఇది భౌతికంగా. మరి ఆత్మీయంగా ఎవరిని విధవ అంటారు? దేవుణ్ణి ఎరగని వారిని, రక్షణ పొందని వారిని, దేవునికి అనుకూలంగా బ్రతకకుండా బ్రతుకుతున్న వారిని విధవరాలు, విధవ. ఆత్మీయంగా వారిని అంతే విధవలే, దేవుడు లేని వారు. కాబట్టి ఈరోజు మనం దేవుడిని కలిగిన వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. 3వ విధవరాలు. లోకాసువార్త అందరూ కూడా ఇది కంప్లీట్ చేస్తే
వచ్చే వారం మీరు చెప్పుదురు కానీ 5 విధవరాలు. లోకాసు వార్త 7వ అధ్యాయం. త్వరగా ముందుకు వెళ్దాం. ఇది మనం ముగించడం కోసమే నేను ఈ మాట చెప్తున్నా, లేకపోతే వేరే వాక్యం చెప్పేవాడిని. ఆ లోకాసు వార్త 7వ అధ్యాయము 11 నుంచి చదువుదామా? కొంచెం ముందు నుంచి, అది అక్కడి నుంచి 11 నుంచి. వెంటనే నాయనకు ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండ్రి. ఆయన ఆ ఊరి గవని ఎదురుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లేమని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగిను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. క్రీస్తునందు ప్రియులారా, ఏ ఊరిది? నాయనను ఊరు. విధవరాలి పేరు రాలేదు కానీ ఊరి పేరు రాశారు. ఇప్పుడు సారేపతన గ్రామం ఊరిలో ఉన్న పేరు రాశాడా? కానీ ఆ లోకాసు 2వ మొదటి విధవరాలు అన్న ప్రవక్తిని విధవ పేరు రాశాడు దేవుడు. సారేపతి గ్రామ విధవరాలు రాయలేదు. ఇక్కడ 3వ విధవరాలు నాయను గ్రామంలో ఒక విధవరాలు. ఎంతో మంది విధవరాలు ఉన్నారు. ఈమె వారిలో ఒక ఆమె. ఈమెకున్న ప్రత్యేకతలు ఏంటి అంటే, ఈమెకు ఒక్కడే కొడుకు. ఎంతమంది పిల్లలమ్మా? భర్త చనిపోయి ఎంతకాలం తెలియదు కానీ ఉన్న కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇది బాధాకర విషయం. యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున ఆ నాయనను ఊరిలో ఉండి వెడుచు ఉండగా ఈ విధవరాలి కుమారుడు చనిపోయిన కుమారుడిని పాడి మీద పెట్టుకుని 4 వ్యక్తులు మోసుకుంటూ వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎదురుగా వెళ్తున్నప్పుడు ఆ పాడిన మోస్తున్న వారిని చూసి, ఆ పాడి వెనకాల వస్తున్న ఆ నాయనని విధవరాలను చూసి దేవుడు ఆమె మీద కనికరపడ్డాడు. విధవరాల మీద. ఈమె ఎవరంటే దేవుని కనికరమును సంపాదించుకున్నటువంటి విధవరాలు. ఈరోజు దేవుని కలిగి ఉండకుండా ఉన్న మనము విధవరాలమే. దేవుని కలిగి ఉంటేనే నిజంగా మనకు ఒక గౌరవం, విలువ. దేవుని బిడ్డలారా, ఈ విధవరాలు ఒక్క కుమారుడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో కారణం చెప్పబడలేదు కానీ చనిపోయిన కుమారుడిని పాతి పెట్టడానికి తీసుకొస్తున్న సమయంలో దేవుడు యేసు ప్రభు ఆ ఊరిలో వెళుతూ ఉండగా ఎదురుగా వచ్చిన ఆ పాడి మీద ఉన్న యవనస్తున్న ఆ తల్లిని చూసి కనికరపడి ముట్టాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అనేకులు ఆ సమాధి కార్యక్రమానికి వస్తా ఉన్నారు. ఆ మాట చదువుతారు ఒకసారి. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, మనం చదువుకుంటే, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరే. ఇది ప్రాముఖ్యమైన మాట. ఈరోజు మనకు కావలసింది విధవరాలే గాని అనేకులు సంపాదించుకున్న విధవరాలే. ఆ ఊరిలో అనేకులు తన కుమారుడు చనిపోతే ఆమె దగ్గరకు వచ్చి ఆదరించి ఓదార్చి ఆ కుమారుడిని మట్టికి తీసుకెళ్తుంటే వెనకాల వస్తా ఉన్నారు గుంపులుగా. యేసుక్రీస్తు ప్రభు ఆమె మీద కనికరపడడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న వారిని చాలా మందిని ఆమె సంపాదించుకోగలిగింది. దేవునికి స్తోత్రం. చనిపోయినప్పుడు మన సాక్ష్యం బయటపడిందండి. చనిపోయినప్పుడు మన సాక్ష్యం బ్రతికుండంగా మనం చూసి భయపడి ఎవడో చెప్పడం, నువ్వు ఎంత దుర్మార్గు, నేను ఎంత పనికి మాలన్నాయా, నేను నా గురించి ఎవరు మీరు మాట్లాడరు. నేను చచ్చిపోయిన తర్వాత ఏమనుకుంటారు? పనికి మాలు పాస్టర్ అయ్యగారికి అసలు ఇన్ని లోపాలు ఉన్నాయి తెలుసా. చెప్పుకుంటే ఇంద్రా చెప్తా అని చెప్పి కూర్చోబెట్టి చెప్పేవారు కూడా ఉంటారు.
చెప్తే చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, ఇలా ఉంటే మనం సంపాదించుకోలేము. దేవుని పిల్లలు ఊరిలో ఉన్న వారిని సంపాదించుకోవాలి. సమరయ స్త్రీ సుకార్ అనే ఊరు, ఆ పేరు కూడా రాయవల్ల. ఇదేంటో మరి దేవుడు ఎందుకు రాయదంటారు పేరులో? ఏమ్మా, మనకు కూడా పేరు ఊరు లేకపోతే ఎట్లా ఉంటుంది? అడ్రస్ లేని లేక మనం మన దేవుడు ఎందుకు మరుగుపరిచించాడు? నిజంగా మోషేని కూడా దేవుడు ఏం చేశాడంటే, ఒక పర్వతం మీద చనిపోతే మట్టి చేశాడు, అంతే. కొండ మీద మట్టి చేశారు. మోషే ఎక్కడ చనిపోయాడో తెలిసింది, కానీ ఏ స్థలంలో పాతి పెట్టారు ఎవరికి తెలియపరచడంలో దేవుడు. ఎందుకు అంటే, మోషే చనిపోయిన సమాధి కనుక దొరికితే ఆ సమాధిని పూజిస్తారు ఎవరు? ఇశ్రాయేలు. ఇప్పుడు కనుక చేయట్లా, కాకాని తోటకెళ్ళి ఏం పూజిస్తారు? తోటకెళ్తా ఏం చేత తోటకూరాడా? ఏమన్నా చెప్పండి. నేను ఇంట్లో కూర్చొని మందిరంలో ప్రార్థన చేసుకుంటారంటే సమాధులు తిరుగుతానంటారా? సమాధుల పండుగ ఎప్పుడు మనకి? డిసెంబర్ 2. అప్పుడేం చేద్దాం? వెళ్ళి సమాధులు గడిగి పూలేసి దానకరించి. మీకు అర్థమవుతుందా? నేను అన్న మాట మీకు బాధ కలుగుతున్నాయి, కానీ సమాధులు ఎవరుంటారండి? సమాధులు ఎవరుంటారు? ఏం జరిగింది అక్కడ? తొమ్మిది చూడండి, పోనీ ఉన్న పాతిపెట్టలు ఉంటారు అక్కడ, ఎవరుంటారు? ఎముకలు, గుర్రె, కాళ్ళు ఏముంటాయి? ఏముండవు. ఆనవాళ్ళు కూడా ఉండవు. అసలు మనిషి చనిపోయిన ఒక 60-70 రోజుల తర్వాత మనిషి శరీరాన్ని ఎవ్వరూ గుర్తుపట్టినంత భయంకరంగా మారిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు అందుకనే కొంతమంది చరిత్రలో పేర్లు మరుగుపరిచాడు. కాబట్టి మనం కూడా ఎంతగా మరుగుగా ఉంటే అంత ఆశీర్వాదం. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత రహస్యంగా ఉంటావో, ఎంత దీనుడుగా ఉంటావో, దీనురాలుగా ఉంటావో, ఎంత మౌనంగా ఉంటావో. మౌనంగా ఉండమన్నా అని చెప్పని పాటలు పాడేటప్పుడు మౌనంగా ఉండాలి, ఎట్లా ఉంటుంది? ప్రార్థన చేసేటప్పుడు నోరు మూసి కూర్చున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఇదా మౌనం? ఇది కాదు. మౌనం అనేది అంతరంగంలో ఉంటుంది. అల్లరితో కూడిన చిల్లర పనులు చేయరు, వ్యర్థమైన మాటలు మాట్లాడరు, ప్రియులారా గర్వంగా మాట్లాడరు, దీనులుగా ఉంటారు. ఇది కావాలి దేవుని పిల్లలకే. మోషే సమాధిని దేవుడు కనిపించనివ్వలేదు. అలాగే ఈ సమరయ స్త్రీ పేరు కూడా దేవుడు చెప్పలేదు, కానీ సుకార్ అనే ఊరంతా రక్షించిన మొదటి సమరయ ప్రాంతంలో మొట్టమొదటి మిషనరీ ఎవరంటే చెప్పండి, ఎవరు? అంతే, దేవుని స్తోత్రం. ఆ సమరయ ప్రాంతంలో మొట్టమొదటిగా స్వార్థ ప్రకటించిన ఆమె ఎవరంటే సమరయ స్త్రీ. ఎంత ఆధిక్యత అండి! పేరు తెలీదు, ఒక స్త్రీ సమరయ ప్రాంతంలో ఉంటుంది, ఊరి పేరు సుకారు, అంతే. ఊరంతటి రక్షించేసిందండి. ఇది గొప్పతనం. ఈ రోజున నువ్వు కనిపించవసరం లేదు, నీ ధర్మం కనిపించవసరంలా, నువ్వు చేసే పరిచర్య కనిపించవసరంలా, అసలు నువ్వు చేసే ప్రార్థన కూడా ఎవరికి కనిపించవసరంలా. దేవుడు కూడా చెప్పింది అదే, మీరు మరుగుగా ఉండి మీ క్రియల వెలుగులోకి రానివ్వండి. ఈ నాయని విధవరాలి కుమారుడు చనిపోయి వెళ్తుంటే ఊరోళ్ళందరూ అనగా వస్తున్నారంట. నిజంగా మంచిదైతే వస్తారా, చెడ్డదవుతారమ్మా? నిజం, మంచి సాక్ష్యమే కదా. ఇది ప్రాముఖ్యం. దేవుడు ఎందుకు ఆమె మీద కనికరపడ్డాడు అంటే, ఆమె ఏడుస్తుందనో కాదు, ఒక్కడే కొడుకు చచ్చిపోయాడనో కాదు, కానీ అనేకుల ప్రేమను, ఆప్యాయతను, ఆమె మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది. ఈ రోజున దేవుని పిల్లలారా, సంగమా, ఈరోజు మనము కూడా దేవుని కనికరం మన కుటుంబాల మీద, మన పిల్లల మీద దేవుడు కలగాలి అంటే నీవు అనేకుల ప్రేమను సంపాదించుకో, అనేకులతో సమాధానం ఉంటూ నేర్చుకో, అనేకులను ప్రేమించడం,
సాధ్యమైనంత వరకు వారు నేను విడిచిపెడితే తప్ప మనం ఏం చేస్తాం చెప్పండి. నాకు వద్దురా బుర్ర నువ్వు బోరా అని అంటే అలాంటే నేను వస్తాను, వెనక వెళ్తావా? వాళ్ళు వద్దన్నారు, మనం ఆగిపోవడం అంతే. అవకాశం వస్తే వాళ్ళే వచ్చి కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతారు. అప్పుడు మనం క్షమాపణ, మనం కూడా సమాధానం పడతాం, క్షమాపణ అడుగుతాం. ఇదే తప్ప దేవుడు అందరినీ ప్రేమించమంటున్నాడు. ఈ రోజున ప్రియులారా, ఈమె అందరితో ప్రేమ బంధం కలిగి ఉంది. అందుకే అనేకులు ఆమె ఎంత వస్తున్నారు కుమారుడు చనిపోగానే. అందుకే దేవుడికి అర్థం కాదంటే, దేవుడికి అర్థం కాదా? ఊరకనే మేలు చేస్తాడు దేవుడు ఏమన్నా? చెప్పండి. కుష్ఠరోగి వచ్చాడు, ఎవరో కుష్ఠరోగి వచ్చాడు, 2 చేతులు. బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడతా ఉంది. ఆయన ఎదుట మోకాళ్ళుని ఏం చేస్తున్నాడు? నమస్కారం చేసేది. కుష్ఠరోగి చేతులతో నమస్కారం చేస్తే ఎట్లుంటది? మనం చేస్తే చక్కగా ఉంది. కుష్ఠరోగి చేతి ఎట్లుంటది? మొండి చేతులు, మొండి వేళ్లతో ఆయన ఎదుడు దీనుడుగా, ఎంత అద్భుతమైన మాట, మోకాళ్ళుని నమస్కరించి, మంచి మాట, నీకిష్టమైతే నన్ను శుద్ధిగా. అర్థమైందమ్మా? ఎవరికి ఇష్టమైతే? మన ప్రాంతంలో అయితే మనమైతే అయ్యా నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే ఇవ్వద్దు అని అంటాం. ఎప్పుడైనా ఇష్టం లేకపోయినా ఇవ్వు. చెప్తావా సత్తావా? అమ్మో నాన్న అంటారు, అమ్మ నాన్నే చెప్తావా ఇవ్వా? ఫైనల్ వార్నింగ్. ఎవరికే? చేతావా చేయవా? తల్లిదండ్రులు పిల్లల వార్నింగ్ ఈ రోజున. ఇలారా ఇట్లా అయిపోయింది లోకం అంతా. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి మోకలు నేను, తండ్రి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. వెంటనే ప్రభువు అక్కడ స్పందించిన కొన్ని మాటలు ఎలా ఉంటాయి అంటే, వెంటనే అక్కడ వెంటనే ప్రభు అంటాడు, నాకు ఇష్టమే శుద్ధుడవు. అసలు ఎందుకు అంత తొందరగా నిర్ణయం తీసుకున్నాడు దేవుడు? అంత త్వరగా నిర్ణయం తీసుకున్నాడు. రోడ్డు పక్కన భిక్షవాడు అనుకున్నాడు, భర్తమే భిక్ష అడుగుకున్నాడు కదా, అక్కడ ఆలస్యం చేశాడు. ఆయన వెళ్ళేటప్పుడే అడుగుతున్నాడు. యేసుప్రభు వినపడతా ఉంది, దాటి వెళ్ళిపోయాడు. చాలా టైం పట్టింది. వాడు వెళ్ళిపోయిన యేసుప్రభుని చూసి నోరు మూసి కూర్చోలేదు, ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు ఆగి వెనక్కి వచ్చి వాడితో మాట్లాడి వాడిపోతాడు. అక్కడ కొంచెం టైం తీసుకున్నాడు, కానీ ఇంకా టైం తీసుకోవట్లా. వెంటనే అంటున్నాడు, నాకు ఇష్టమే శుద్ధుడవు అనిపించింది. అదేంటంటే అతడు నిజంగా వచ్చి మోకాలు వేసాడు, నిజంగా భయంతో ఆ మాట అడిగాడు, పశ్చాత్తాపంతో అడిగాడు. దేవుడికి అంతా తెలుసు. ఇది మనం ప్రార్థన చేసేటప్పుడు నిజంగా అడుగుతున్నాము, అమ్మా కపటంతో అడుగుతున్నాము, వేషధారంతో ఉండి అడుగుతున్నాము, అన్ని దేవుడికి తెలుసు. కాబట్టి అందుకనే కొన్ని ప్రార్థించినప్పుడు దేవుడికి చీదరేస్తాడు, ఎప్పా పగవా అంటాడు. ఆయన కూడా వచ్చింది, చిరాకు వచ్చింది. నోర్మై అన్నట్లుగా, అంటే ఎందుకంటే చేస్తున్నావు పద్ధతిగా సరిగ్గా ఉండకుండా వేషధారంతో చేస్తున్నావు, నోరు మూసి కూర్చుపో నీకు ఇవ్వను అన్నట్టుగా దేవుడు కూడా మౌనంగా ఉంటాడు. జాగ్రత్త. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి అడిగేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు యథార్థత మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. అది దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళి, అసలు ఆమె అడిగిందా? అక్కడ రాయబడింది ఏమన్నా, అయ్యా నా కొడుకు చనిపోయాడు, వచ్చి ముట్టయ్య బాగు చేయాలా? అసలు ప్రభువు నుంచి నాకు అనిపిస్తుంది, తెలియదు అనుకుంటా. ఓకే, కానీ దేవుడు ఎందుకు కనికరపడ్డాడంటే అనేకుల మన్ననలను పొందుతుంది. ఈ రోజున దేవుని సంఘంలోకి వస్తున్నాం మనము, మన వెలుగు క్రియలు బయట ప్రపంచానికి తెలియాలి. ఫలానే ఆమె, ఫలానే అతను దైవ భయం కలిగిన వారు, ప్రార్థన చేసుకునేవారు, ఆదివారం ఆరాధనకు మానని వారు, రక్షణ పొందిన వారు, ధర్మ కార్యాలు చేసేవారు, మందిరంలో పరిచారకులు, రక్షణ బాప్తిసం పొందిన వారు అని లోకం మనల్ని చూడాలి. మన వెలుగు క్రియలు అక్కడ కనపడాలి. అలాంటి వారు బాధలో ఉన్నప్పుడు దేవుడికి వారి మీద ఏం కలుగుతుంది? కనికరం పడు.
అడగకుండానే దేవుడు ఆశీర్వదించింది జక్కయ్యనే. అడిగాడు జక్కయ్య, యేసు ప్రభువే పిలిచాడు, జక్కయ్య. ఈయనకు ఉన్న మనసు ఏంటంటే చెట్టు మీదకి ఎక్కి చూద్దాము, చూసి వెళ్ళిపోదాము, ఎట్లుంటాడో అనుకుని మనసుతో వెళ్ళాడు అంతే. కానీ అక్కడికి వెళ్ళిన అంతా మారిపోయింది పరిస్థితులు. జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంట్లోకి రావాలనుకుంటున్నా. గబా 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 త్వరగా, అక్కడ రాయబడమాట, త్వరగా దిగి అబ్రాహాం గురించి పరిగెత్తుకుని వెళ్ళి సాగిలపడి మాటలు గమనించారా? అబ్రహాం గురించి కొన్ని మాటలు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి సాగిలపడి త్వరగా దిగి. ఇలాంటి మాటలు ఏంటంటే దేవుని పట్ల వారికి ఉన్న భయము, భక్తి కనిపిస్తూ ఉంటాయి మాటలు. మనం చెప్పిన గంటకు కానీ మనకు తప్పదు ఏమ్మా. మన శ్రద్ధ కనిపిస్తే దేవుడు మనకు మేలు చేయకపోవడానికి కారణం మనమే పేడ తక్కువ మొహాలుగా మనం కూర్చుంటాం అంతే. బాధపడబాగా, చురుకుదనం ఉండదు. దేవుని విషయంలో శ్రద్ధ లేనప్పుడు దేవుడికి శ్రద్ధ చూపుతాడు. చెప్పండి ఏమ్మా, దేవుని విషయంలో శ్రద్ధ లేనప్పుడు శ్రద్ధగా వెతుకువారు ఆయన్ని కనుగొంటారు. ఆ నాణ్యం పోయిన స్త్రీ ఏం చేసింది? ఎన్నిసార్లు ఊడిసిందమ్మా? నాణ్యం వెళ్ళిపోయింది. 10 నాణ్యాల్లో ఒకటి పోయింది. ఇప్పుడు ఏమేం చేస్తుంది? దీపం వెలిగించి ఇల్లంతా ఎన్నిసార్లు ఊడిసింది? అక్కడ రాయబడింది ఏమన్నా? ఎప్పటి వరకు అంటే దొరికే వరకు వెతికిందంట. ఇది విషయం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు? దొరికే వరకు ఇల్లు దుడుతాను. ఒకసారి దుడిసిందే కాకుండా మళ్ళీ ఆ మూలకెళ్ళి నీ మూలకెళ్ళి మంచం కిందకి వెళ్ళింది. దుప్పట్లు లేదు, నైట్ మొత్తం తిరిగి ఎందుకు చేసినట్టయ్యా దొరుకుతానే ఉంది. ఇప్పుడు దాకా దొరికే వరకు. దొరికినప్పుడు సంతోషం. దేవునికి స్తోత్రం. క్రీస్తుని ప్రియుల మన జీవితాల్లో కూడా ఇది నేర్చుకున్నాం. నా 7 విధవరాలు కుమారుడు ఆడిని ముట్టి చిన్నవాడా లెమ్మని చెప్పగా వాడు లేచి కూర్చుని ఆ తల్లికి అప్పగించాను. విధవరాలకి దేవుడు ఎంత మేలెందుకు చేశాడంటే ఆమె ప్రేమ కలిగిన ఆమె. ఒక మాట చూద్దామా? చూడండి, అపోస్తలుల కార్యగ్రంథంలో దీనికి సంబంధించిన మాటే, కానీ ఆమె విధవరాలు కాదు, కానీ ఆమె కూడా అందరినీ చాలా మందిని సంపాదించుకుంది. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయము 36 నుంచి చదువుతున్నాం. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలాపడి చనిపోగా వారు శవములు కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్దా యొప్పేకు దగ్గర ఉండడం చేత పేతురు అక్కడ ఉండడం శిష్యులు విని అతడు తడవు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకున్నట్టు 2 మనుషులు అతని ఎద్దుకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొచ్చి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట పేతురు వచ్చాడు. ఎక్కడికి? ఈమె చనిపోయి ఏం పేరేంటి? తబిత. ఇంకో పేరేంటి? దోర్క. ఏమేమైపోయింది? శిష్యురాలు అంటే ఈమె ఎవరు? దేవుని నమ్మిన ఆమె. ఒకరోజు అనుకోకుండా కాయిలా పడి చచ్చిపోయింది. అంటే అనుకోకుండా మరి గుండె చచ్చిపోయినట్టు మొత్తానికి. ఏమకి ఏం చేశారు? చచ్చిపోయిన జరిగే కార్యక్రమం తెలుసుగా, మన దొంతు తెలుసుగా. మన దొంతులు వేరు, అక్కడ దొంతులు వేరు. మన దొంతులు ఏంటి? కాలు ఇడిపెట్టు, కొబ్బరికాయలు కొట్టు, గడ్డి వెలిగించు, చుట్టూ తిప్పు. ఈ మన తంతులు. అటు పెడితే తప్పు, ఇటు పెడితే తప్పు. చచ్చిపోయిన తర్వాత వాడేమి లేచి అడగడం. వాడు లేచి అడిగితే బాగుండు. మనం ఇంకా జాగ్రత్త చేద్దాం. వాడు లేచి అడగడు కదా. వాడు చిన్నపిల్లడు, వాడు నువ్వు కొట్టరా పుణ్యం, వాడు కొట్టి ఏం కొబ్బరికాయలు కొట్టి వాడికి ఆత్మశాంతి అని వచ్చిద్దా? ప్రార్థన చేసినోడు కాదు. చచ్చిపోయే ముందు ప్రార్థన చేయలే, వీళ్ళు చేయరు. ప్రార్థన చేయడం అందరూ చేసే పనికి మాలిన పనులు ఈ పనులు అంతే. ఒక్కడు వాళ్ళ ఖర్చు దాని తప్ప ఏం లేదు అక్కడ. వాళ్ళు అక్కడ చేయడం పర్వం వెళ్తారా?
తెలియట్లో వాళ్ళకి చెప్పినా ఎండరు, మనం చెప్పినా ఎండరు, వాళ్ళు చెప్పినా ఎండరు, చేసుకో ఇక వాళ్ళకి లేదు అంటారు. ఇక్కడ తంతు చూడండి, అక్కడ తంతు ఏంటి, బైబిల్లో ఉంది కదా, ఒక చిన్న కుమార్ చచ్చిపోయినప్పుడు యేసు ప్రభు వచ్చేటప్పుడు ఇల్లంతా ఏమైనారంట, ఏడ్చుచున్నవారు గొల్లు చేసేవారు నిండిపోయారంట. ఏం చేస్తారంట, ఏడ్చేవారు గొల్లు చేసేవారు బంధువులు ఇల్లంతా నిండిపోయింది. యేసు ప్రభు ఇంట్లోకి అంతా కూడా ఖాళీ లేదంట. అప్పుడు ఏమన్నాడు ఆయన, ఈ పనికి మందంతా బయటికి పంపించమన్నాడు అన్నాడు. ఆయన చెప్పాడు అన్నమాట, బయటికి పోండి అన్నాడు ఆయన. వీళ్ళందరూ బయటికి పంపించండి ఆయన, అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఆయనకి ఇష్టం లేని పని అది. నిరీక్షణ లేని వారు ఏడుస్తారు, రక్షణ పొందిన వారు కూడా ఏడుస్తారు. ఏమండి, బాగా ప్రార్థన చేసి ఆమె సచివాలయం దగ్గరికి వెళ్తే ఆమె ఏడ్చేటప్పుడు ఏమో కూడా ఏడ్చారు. లేదారా, ఏడవడం మంచిదే కానీ ధైర్యపరచాలి, మనం ధైర్యపరచాలి. రక్షణ పొందిన వారు నిబ్బరం కలిగి ధైర్యపరచాలి. ఏడుతో పంపించట్లే, వాళ్ళకి ధైర్యంగా మాట్లాడి ధైర్యపరిచి ఆదరిస్తామని పంపిస్తాడు దేవుడు. నువ్వు వెళ్ళి నిజమే నాకు అన్నాం అనుకో, అయిపోయింది. ఇక నువ్వు అమ్మ ఒకటే. వీళ్ళు చూడండి, ఈమె చేసిన మంచి పనులు చూపిస్తున్నారు. ఎవరు వచ్చారంటే విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోరక తనతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రమును చూపుచు అతని ఎదుట సాక్ష్యం చెప్తారు. పేదరు గారు, అయ్యా దోరక ఎంత మంచిది అనుకున్నావు. ఎవరు చెప్తారు సాక్ష్యం? విధవరాళ్ళ ఊర్లో అనేకులు వచ్చి, అనేకులకి ఏమేం చేసి దర్జీ అనమాట, ఏమేం చేసి పని, మిషన్ కుట్టే పని. అప్పుడే మిషన్ ఉన్నాయి అవి లెక్కన చూడండి. మరి చేతితో కుట్టిందో తెలియదు కానీ అందరికి, విధవరాండ్రకు అనాథలకు ఏం కుట్టిందేమే, వస్త్రాలు కుట్టింది. అందరికి ఇచ్చింది. ఈమె చచ్చిపోయినప్పుడు అందరూ వచ్చి ఆమె దగ్గర నిలబడినారు. ఇదో పేతురు వచ్చినప్పుడు పేతురు ముందుకు వచ్చి, అయ్యా దైవజనుడా, ఈమె చనిపోయింది, ఈమె మాకు ఎన్ని మేలు పని చేసిందో చూడని ఆమె కుట్టిన వస్త్రాలన్నీ చూపిస్తున్నారు. ఆమె క్రియలు కనబడతా ఉన్నాయి, క్రియలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా ఈయనను విధవరాల మీద దేవుడు కనికరపడడానికి గల కారణం, ఆమె ఆ ఊరిలో అనేకుల ప్రేమను సంపాదించుకుంది. అనేకులు ఏమైనా ప్రేమించారంటే ఏమేం చేసిన అర్థం, ఏమి కూడా వారిని ప్రేమించింది. అంతే కదమ్మా, ప్రేమిస్తేనే ప్రేమిస్తారు. మనం ప్రేమించుకోకుండా సీరియస్గా ఉంటే వాళ్ళు సీరియస్. ఒకటి అయిపోయింది, ఇంకా ఇది ముగ్గురు టైం లేదు, మనకు సరిపోదు. కాబట్టి నా ఈయన విధవరాలు, దానికి ఎగ్జాంపుల్గా దోర్క తబిత అనే ఒక స్త్రీ, మంచి క్రియలు కలిగిన ఆమె. ఈమెకు దేవుడు మేలు చేయడానికి, ఒకగానొక కుమారుని బ్రతికించడానికి, ఆమె మీద కనికరపడడానికి గల కారణం ఏంటంటే అనేకులు ప్రేమను సంపాదించుకున్నారు. రెండవ మాట లూకా సువార్తలోని 18వ అధ్యాయం 1-2 వచనాల్లో త్వరగా చూడండి. అయ్యా విను, ఎవరికే? దేవునికి భయపడకయో, మనుషులు లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును, ఆమె అతని ఎదుగు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చును అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయేది. తరువాత అతడు, నేను దేవునికి భయపడకి మనుషులు లక్ష్య పెట్టక ఉండేనన్ను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమెకి మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయము తీర్చునని దానిలో తాననుకునేను. ఈమె ఎవరంటే గోజాడుతూ ఉన్న విధవరాలు, పట్టు విడువని విధవరాలు. నేను విధవరాల గురించి చెప్తున్నా కాబట్టి విధవరాలకు సంబంధించి వాక్యం అనుకుంటున్నారా మీరు? అంతేనా? అనుకోమాకండి, దానికి కాదు. నా చెప్పాగా, దేవుని ఎరగని వారు, దేవుల్లో పడిపోయిన వారు కూడా విధవలు విధవరాళ్లే. అర్థమవుతుందా? కాబట్టి నా ఈయన విధవరాలు తన కుమారుడు బ్రతికించుకున్న గల కారణము అనేకులు సంపాదించుకుంది. ఇప్పుడు ఏమి విధవలు ఎవరంటే న్యాయం తీర్చుకుంది. ఇతని పేరేంటంట చెప్పండి అమ్మా. అతని లక్షణాలు ఏంటి బాబు? ఆయన లక్షణాలు ఏంటి? చదువురా, ఏమంటది? వాళ్ళ లక్షణాలు ఏంటి? దేవునికి భయపడ్డు, మంచోడు కదా, చాలా మంచోడు. దేవునికి భయపడ్డు, మనుషులను లక్ష్య పెట్టడం, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుతున్నట్టు. ఏమే
వాడికి దేవుడి భయం లేదు, మనుషులను లెక్కలేదు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళేవాడికి మనకు చెప్తారేమన్నా న్యాయం తెలుస్తాడా? ఆమె అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం చెయ్యి అంటే వాడు అంటున్నాడు, వెళ్ళరామ్మా పని పాట లేదా, దూరం అంత తెలుచూపు, అలాగే ఆమె కూడా బయటకు పో, పక్కన తర్వాత రాని. అయితే ఏమేం చేస్తామంటే మాటికి వెళతానే ఉందంట. ఇది దేనికి సాదృశ్యం అంటే, దేవుని దగ్గర మనం అనుకున్నది పొందుకునే వరకు మాటికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, విసుగకుండా ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, దేవుడు మనం అనుకున్నది తప్పకుండా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. పైకి ఇక్కడ చెప్తారన్నమాట, కింద ఒక మాట రాయబడి చూడండి అన్నమాట, చాలా మూల్యమైన మాట. ఆయన వారికి కింద వచ్చిన 7:6 కూడా మరియు ప్రొఫెట్లను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకొనిన అన్యాయస్తుడే న్యాయం చేస్తే దేవుడు న్యాయం చేయడా? అమ్మ అంతేనా? అన్యాయస్తుడే మాటికి వస్తున్న ఆమెను చూసి బాధపడి కనికరపడి ఏం చేసిన ఆమెకి త్వరగా న్యాయం చేయమన్నాడంట. ఆమె త్వరగా న్యాయం పంపించండి ప్రభావం పద్ధతికి వస్తుందని ఆయనకే జాలి కలిగింది. ఎందుకని చెప్పండి? ఎందుకు వచ్చిన మనసు ఆయనకి? మాటికి వచ్చి అడగడం వల్ల. ఈ మాటికి వచ్చే మాట ఏంటంటే, దేవుని దగ్గర విసుక్కోకుండా ప్రార్థన చేయడం. ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 30 సార్లు అడుగుతాం, తర్వాత మనకేమొచ్చింది? విసుకొచ్చింది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు అడిగే చిన్న ప్రార్థన అయినా విసుక్కోకుండా మాటికి అడగాలి. నీకు జరగని కార్యము, నీ వల్ల కానిది, అది ఆలస్యం అవుతున్నది, నువ్వు పొందుకునే వరకు విసుక్కోకుండా ప్రార్థించడం కోసం దేవుడు ఈ విధవాలను అక్కడ పెట్టారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈమె ఎవరంటే, గోజాడుతున్న విధవరాలు, గోజాడి న్యాయాన్ని పొందుకున్న విధవరాలు, ప్రార్థించి సమాధానం పొందుకున్న విధవరాలు, త్వరగా పొందుకున్న విధవరాలు. ఆలస్యమైన ఒక రోజున త్వరగా ఈమెకు న్యాయం చేయని ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమెకి న్యాయం చేసిన పరిస్థితి. ఈమె మనకి ఏం నేర్పిస్తుందంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకుండా ప్రార్థన చేయండి, మాటికి అడగండి, దేవుడు తప్పక న్యాయము తీరుస్తాడు. చివరి మాట, సమయమైంది, ప్రార్థన చేసుకుందాం. మనం లూకా సువార్త 21:8 మొదటి నుంచి అమ్మా. వారందరూ తమకు కలిగిన సమృద్ధి నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసిన వారితో. కలిమిలో వేసిందా, లేమిలో వేసింది? చెప్పండి. లేమంటే ఉన్న స్థిత, లేని స్థిత. నిజంగా ఇవ్వగలుగుతామా? లేనప్పుడు దేవుడికి ఇవ్వగలుగుతామా? దేవుడు ఎందుకు చెప్పాడు దీని పేరుని? అసలు 5 విధవరాలలో దేవుని ప్రశంసను పొందుకున్న విధవరాలు. మొదటి విధవరాలు ఎవరు? ప్రవక్తిని. మందిరాన్ని విడవకుండా ప్రార్థన చేసి అనేక రక్షణ కొరకు, మెస్సయ్య కొరకు కనిపెట్టినటువంటి విధవరాలు. కన్యత్వమును కాపాడుకుని 7 సంవత్సరాల భర్తతో ఉండి 84 సంవత్సరాల మందిరంలో ఉండి పరిచర్య చేస్తూ ప్రార్థన చేసిన రెండో ఆమె కరువులో పోషించబడిన ఎలాగో సవాలుకరంగా తన భక్తి ద్వారా సేవకుడు పంపించి దేవుడు బ్రతికించి పోషించి 3.5 సంవత్సరాలు తన యొక్క శక్తి సామర్థ్యంలో చూపించడానికి వాడబడిన స్త్రీ తారేపతి విధవరాలు. 3వ ఆమె నాయని విధవరాలు, కనికరం పొందుకున్న విధవరాలు, అనేకుల ప్రేమ సంపాదించుకున్న విధవరాలు. 4వ ఆమె దేవుని సన్నిధిలో మానకుండా ప్రార్థన చేస్తున్న గోజాడుతున్న విధవరాలు. 5వ ఆమె దేవుని ప్రశంసలు పొందుకున్న స్త్రీ విధవరాలు. ఎందుకు దేవుడు నిజంగా ఓరణ మెచ్చుతాడంటే, దేవుడు ఒక వ్యక్తిని మెచ్చుకుంటాడంటే ఆయన గురించి
దేవుడు అంతా తెలిస్తేనే మెచ్చుకుంటాడు. మనకు తెలియదు. ఏమండి, నన్ను గురించి మీకు తెలియదు, నేను బయట బాగానే ఉంటాను కాబట్టి మీరు మా అయ్యగారు మంచివారు అనుకుంటారు. అది ఒక నా లోపం మీకు తెలిసిపోయింది అనుకోండి, మీరేమంటారు? అయ్యగారు మంచివాడు కాదంటారు. ఇప్పుడు దేవుడు పరమ తండ్రి అయిన దేవుడు ఒక విధవరాల గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడంటే అంతరంగాన్ని చూశాడు కదా. ఈ రోజున ఆమె గురించి దేవుడు గొప్పగా చెప్తున్నాడు. ఈమె ఎవరంటే ఉన్నదంతయు ఇచ్చిన విధవరాలు, పైగా అసలు ఏమీ లేనప్పుడు ఇచ్చిన విధవరాలు. కేజీ బియ్యం ఉన్నాయి, కేజీ బియ్యమే ఉన్నాయి. ఇప్పుడు కేజీ బియ్యం తీసుకొచ్చి మందిరంలో ఇవ్వాలి. దేవుడు చెప్పాడు రాత్రి, అమ్మాయి కేజీ బియ్యం తీసుకెళ్ళి మందిరంలో ఇవ్వని చెప్పాడు అనుకో, పొద్దున్నే లేచి ఆదివారం వచ్చామనుకో ఇస్తామా? ఉన్నది ఎంత ఇంట్లో? 5 పిల్లలు ఉండాలి, భర్త ఉన్నారనుకుందాం. ఇప్పుడు కేజీ బియ్యం మనకు సరిపోతాయి ఆ పూటకి, రేపు సంగతి తర్వాత. ఇప్పుడు దేవుడు రాత్రి దర్శనం ఇచ్చి ఇచ్చేసారా అన్నాడు. ఇప్పుడు ఏమైతే దేవుడు మాట వింటామా, మన మనసాక్షి లాగా నడుస్తామంటే చెప్పండి. కానీ ఈ విధవరాలు ఉన్నదంతా ఇచ్చింది, లేనప్పుడు ఇచ్చింది. ఇది గొప్ప సాక్ష్యం. ఈ పేరు ఎందుకు రాయబడింది అని ఆలోచిస్తే, లేమిలో ఉన్నప్పుడు ఇవ్వడం ఏముందండి? 1000 రూపాయలు ఇవ్వడం పెద్ద విశేషమేం కాదు, 10,000 ఇవ్వడం పెద్ద విశేషమేం కాదు. ఉన్నప్పుడు ఉందగాడి కలిగిన దాన్ని ఇచ్చావు, అది కాదు దేవుడు చూసేది. లేని సమయంలో కూడా దేవుడికి ఇవ్వడం గొప్పతనం. ఉన్నదే అంత, అసలు అందరూ ఉన్నది ఎంత? 2 కాసులు. ఎంత? అంతేనమ్మా, 2 కాసులు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ఎంత వాళ్ళు ఒక కాసు ఇచ్చి ఒక కాసు ఉంచుకోవచ్చుగా, అది చేయట్లా, మొత్తం ఇచ్చేస్తుంది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, ఆమె విశ్వాసం కలిగింది. దేవునికి ఇస్తే దేవుడు నాకు ఏదైనా ఇస్తాడు అనే విశ్వాసంతో ఉంది కాబట్టి ఇంట్లో ఏమి ఉంచుకోకుండా మొత్తం దేవుడికి ఇచ్చింది. ప్రభు ప్రశంసలు పొందుకుంది. ఈ రోజున దేవుని పిల్లలారా, ఈ విధవరాలు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవునికి లేమిలో ఇవ్వడం నేర్చుకోండి, కలిమిలో కాదు. కష్టాల్లో దేవుడికి నమ్మకం ఉండడం నేర్చుకోండి, సమృద్ధిలో కాదు. బాధలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఎలా సంతోషపడాలో నేర్చుకోండి. దేవుని వాక్యం వ్యర్థమైందండి. నమ్ముతున్నారా మీరందరూ వాక్యాన్ని? నమ్మేవారు చేతులెత్తండి. దేవుడి వాక్యం ఏమని చెప్తుంది? పట్టరాని దీవులతో నేను మిమ్మను ఆకాశ వాకిళ్లను విప్పుదానన్నాడు. విప్పాడా? దీవులు వచ్చినాయా? దేవుడి వాక్యం చెప్పబడుతున్నమాట. గుప్పెడు విత్తనాలు విత్తండి. ఎంతమ్మా? గుప్పెడు విత్తనాలు. ఎన్ని ఎంత? పనలు మోసుకెళ్తారు. దేవునికి స్తోత్రం. ఏడుస్తూ విత్తండి, సంతోషగానములతో పనులు మోసుకెళ్తారు. దేవుని పిల్లలారా, నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ. ఈరోజు నేను చాలా సంతోషంగా, ఆర్థికంగా నాకు ఏమి ఎక్కువ లేదు, తక్కువ కాదు. ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఇస్తున్నాడు, ఎప్పటికప్పుడు దేవుడు ఇస్తున్నాడు. నేను వచ్చి మిమ్మల్ని కూడా మాకు ఏదైనా ఇవ్వండి అని అడుగుతున్నానా? చెప్తాను, ఒకసారి చెప్తే బాగా క్లోజ్గా ఉంటే బాధలు చెప్తా తప్ప వచ్చి నాకు ఇవ్వడానికి మాత్రం అడగను. దేవుని పెట్టి, కానీ దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. దానికి గల కారణం ధైర్యంగా చెప్తున్నాను. దేవుని సందులో దేవునికి నేను ఇచ్చుకుని పెట్టాను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, లేమిలో ఇచ్చిన విధవరాలు, దేవుని ప్రశంసలు పొందుకున్న విధవరాలు అక్కడ చెప్తున్నమాట. ఇక్కడున్న వారందరిలో కూడా ఈమె గొప్పది, గొప్ప కాంతి వేసింది. పైగా మీ అక్కడ మాట మనం మెన్షన్ చేసుకోవాలి. ఆయన కానుకలు వేసేటప్పుడు గమనిస్తాడా? గమనించండి. ఇక్కడ చదవండి అమ్మ. అక్కడ
మొదటి నుంచి చదువు ఒక మాట వలేదా? ఏం చూశాడు? ఎక్కడ చూశాడు? పారదన్నాడు తెలుసా? చూడబెట్ట. పారదం అంటే చూడటం, అవునా కదా? చూడటం వేరు, పార చూడడం వేరు. పర్టికులర్ గా దేవుడు దృష్టంతా ఆ పెట్టి మీద పెట్టాడు. వస్తున్నా వేస్తున్న కానుకల మీద పెట్టాడు, మనుషుల మీద పెట్టాడు. పరిసయ్యులు, శాస్త్రులు, సుంకర్లు అందరూ సంచులు తీసుకొచ్చి పెట్టిలో పడారంటే అక్కడ చెప్పబడిన మాట, వాళ్ళు ఇంటికాడ ఈ ఒక సంచి వేసారు కదా, 100 సంచులు ఇంటికాడ ఉన్నాయి, ఒక సంచి వేసారు. వాళ్ళు ఉన్నదానులు వేసారు, కానీ మేము వేయకుండానే విధవరాలు ప్రశంసపడింది. దేవుని పిల్లారా, ఈ స్థలంలో ఉన్న దేవుని బిడ్డలారా, మనము దీవించబడాలని, దీవించబడడానికి గల విధానం ఏంటో ఈ విధవరాలు మనం చూపిస్తా ఉంటాయి. అదేంటంటే దేవునికి ఇవ్వాలి. మనకు దేవుడిచ్చిన దేవుడికి సమర్పించాలి. కరువు వచ్చినా ఇవ్వాలి, ఇబ్బంది వచ్చినా ఇవ్వాలి, కష్టం వచ్చినా ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలంటే దేవుడు చూస్తా ఉన్నాడు మన హృదయ స్థితిని. కాబట్టి గమనించుకుని ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకున్నాం. చెప్పండి, ఎంతమంది గురించి చెప్పాను? ఒక ఆమె నా 8 విధవరాలు, రెండవ ఆమె ప్రార్థించాలి, దేవుడు ఇచ్చే వరకు, న్యాయం తీర్చే వరకు గోజాడుతూ ఉండాలి అని చెప్తున్న విధవరాలు. మూడవదిగా దేవుడు ఇస్తాడు, సమృద్ధికి ఇస్తాడు, విశ్వాసం కలిగివ్వండి అని చూపుతున్న విధవరాలు. అంతకుముందు విధవరాలు అన్న ప్రవక్తిని, సారేక విధవరాలు, వీళ్ళందరూ ఎక్కడ రాయబడ్డారు? వీళ్ళందరూ మనకి ఏం నేర్పిస్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తున్నారు. విధవరాలు అంటే ఎవరు? భర్త చనిపోయిన వారు భూమి మీద, కానీ దేవుని ఇంకా ఎరగకుండా, రక్షణ పొంది పడిపోయిన వారందరూ కూడా ఎవరు? దేవుణ్ణి కలిగి లేని వారు విధవరాలే. కాబట్టి అలా ఉండకోకుండా ఇగో వీళ్ళు వాక్యానుసారంగా మనం చెప్పినట్టుగా ఉందాం, పాటిద్దాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. అటు గొప్ప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలారా, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన మాట గురించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, దేవుని అడగండి. ప్రభువా, నన్ను